నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే అండి. శ్రవణ్ గారు, మంచు మనోజ్ లేపోతే మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ఇంటి గొడవలు, అన్నదమ్ముల గొడవలు, ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరొక వివాదంలోకి ఫ్యామిలీ వెళ్ళింది. జంతు వేట విషయంలో వాళ్ళపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు పోలీసులు అంటూ కూడా సమాచారం అందుతోంది. ఏం జరిగిందండి? వాస్తవానికి మోహన్ బాబు గారి ఇంట్ల మనోజ్ ద్వారా ప్రారంభమైనటువంటి ఇష్యూ చిలికి చిలికి గాలివానగా మారింది. మంచు కుటుంబంలో, మంచు మోహన్ బాబు కుటుంబంలో ఒక తుఫాన్‌లా క్రియేట్ అయింది కూడా చెప్పొచ్చు. క్రమశిక్షణకు మరో పేరు మేము ఆదర్శవంతులము, మీ క్రమశిక్షణవంతులం అని చెప్పుకుంటూ ప్రతి వారిని ఆ క్రమశిక్షణ పేరు వేధించిన పాపం ఈరోజు మోహన్ బాబుని చుట్టుకుందనే చెప్పొచ్చు. గతంలో దాంతో పాటు ఒక వాదన కూడా ఉంది. వాస్తవానికి మనం అందరం దాన్ని ఏకీభవించకున్నా కొన్ని విషయాల్లో నమ్మాల్సిన విషయం కూడా ఉంటుంది. గత 'వీడెవడి బాబన్నో' ఇదొక సినిమా విషయంలో బ్రాహ్మణులతోటి అతను వివాదాల కాంట్రోవర్సీ రావడం, వాళ్ళు ఏదో శాపాలు పెట్టడం, దాని ఫలితమే ఇప్పుడు మోహన్ బాబు అనుభవిస్తున్నానని కూడా అంటా ఉన్నారు. సరే ఏదైతేనేమి క్రమశిక్షణ పేరు మీద ఊరంతా నేర్పి తన కుటుంబం దాన్ని అవలంబించలేకపోవడం, తన కన్న కొడుకు ఈ విధంగా మోహన్ బాబుతో విభేదించడం. వాస్తవానికైతే ఇది చిన్న సమస్య. కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాంటిదది. కూర్చొని కన్విన్స్‌గా మాట్లాడుకుంటే ఒకటో రెండో స్టెప్పులు వెనక్కి ఎవరో ఒకళ్ళు తగ్గితే కూడా పరిష్కారమేటి ఈ సమస్యలన్నీ కూడా ఇగో అంటే నేను మాత్రమే గొప్ప, నాది మాత్రమే చెల్లాలి, నాది మాత్రమే అనేటువంటి ఈ ఇగోయిజమే ఇప్పుడు వాళ్ళని ఈ బజార్‌న పడేసుడే కాదు, చివరికి జైలు పాలు చేస్తుంది. మోహన్ బాబు గారు అరెస్ట్ కాక తప్పదనేది క్లారిటీ వస్తా ఉంది. రోజు రోజుకు బలపడతా ఉంది. ఆయనకున్నటువంటి అన్ని లెవెల్ గ్రాడ్యుయేటీ ఏదైతే ఉందో కోర్టు పరిధిలో అన్నీ కూడా అడ్వాన్స్ యాంటిసిపేటరీ బెయిల్ అని రిజెక్ట్ అవుతూ వస్తుంది. కేవలం ఇంకొక సుప్రీం కోర్ట్ స్టెప్ ఒకటి ఉంది. గత 4, 5 రోజుల నుంచి ఇంకా అది ఏమి సైలెంట్ అంటే ఏ అప్డేట్ లేకున్నా సుప్రీం కోర్ట్ ద్వారా ఆయన ఏమో ప్రయత్నం చేస్తున్న ఒక సమాచారం ఉంది. ఇది ఈ విధంగా ఇలా ఉండంగానే సడెన్‌గా మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. అదేమిటంటే మంచు మనోజ్ పోస్ట్ చేసినటువంటి ఆ వీడియో ఏమిటి సారాంశం అంటే, మంచు విష్ణు యొక్క సిబ్బంది తాము ఆ అడవి ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గరే గాని, ఇతరత్ర ప్రాంతంలో చిన్న చిన్న అడవులలోకి వెళ్లి, అడవి పందులను వేటాడి తీసుకొచ్చి భోంచేస్తున్నారు. ఈ విషయాన్ని తరచూ నేను కాదని చెప్తున్నా, ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తించారు అంటూ చిన్నపాటి వీడియో క్లిప్ అలా మంచు విష్ణు యొక్క మేనేజర్ అయినటువంటి కిరణ్ అండ్ వాళ్ళ ఎలక్ట్రీషియన్ ప్రసాద్ గారు అనుకుంటా. మేబీ నేమ్స్ ఇస్ కరెక్ట్. హ్మ్. కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు మోసుకొస్తున్నారు అంటూ ఒక బహుశా ఆల్మోస్ట్ 10 సెకండ్, 20 సెకండ్ వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. అవును. సో దాని దాని సారాంశం ఏంటంటే, ఇంకా మనోజ్ దగ్గర కొన్ని యొక్క సాక్ష్యాలు, విట్‌నెస్‌లు ఉన్నాయి. మొదటిది కూడా తను చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా దాని ప్రకారం చేస్తుంటే మనోజ్, విష్ణు అండ్ మోహన్ బాబు ఇద్దరికి కూడా అపోజిట్‌గా ఉన్నారు. ఇది కేవలం ఆస్తి తగాదాలా అంటే ఆస్తి ఒక్కటే తగాదా కాదు. వీళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రెస్టేజ్‌కి సంబంధించిన విషయంగా కనిపిస్తా ఉంది. మరి మొదటి నుంచి కూడా మోహన్ బాబు విష్ణువుని చేరదీస్తూ మనోజ్‌కు దూరం పెడుతున్నాడు అనేది ఆరోపణ ఉన్నది. ఇష్యూ తర్వాత కూడా మోహన్ బాబు మనోజ్‌ని పోలరైజ్ చేసుకుంటూ, కార్నర్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేయడం, మనోజ్‌ని విలన్ చేయడం, మనోజ్‌ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. ఇవన్నీ కూడా తండ్రి అనే హోదాలో ఉన్నవారు. అంతగా కాకుండా కొడుకుని దాచుకునే ప్రయత్నం చేసి ఉంటే ఒక 60% ఈ గొడవ యొక్క ఘర్షణ యొక్క తీరు తగ్గేదేమో. కానీ నేను గొప్పవాడిని మనోజ్, నేను ఆ కష్టపడ్డాను, ఈ కష్టపడ్డాను అంటూ ఉపోద్ఘాతం సోదంతా చెప్పుకుంటూ ఒక తాగుబోతు, తిరుగుబోతు అని చెప్పడంతోటి ప్రజల్లో ఆయన ఒక విలన్ చేయాలి, సింపతి గెయిన్ కాకుండా చూడాలనేదో. అంటే దీంట్లో కూడా డ్రామాలు, టెక్నికల్ ప్లే చేస్తూ ఫ్యామిలీ డ్రామా సినిమాలో చేయాల్సినంతా కూడా వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఒక డ్రామాటిక్ స్టోరీ నడుపుతా ఉన్నారు. వాస్తవానికైతే కుటుంబం ఆదర్శంగా ఉండాల్సిన కుటుంబం. మోహ తెలుగు చిత్రసీమకు దాసరి నారాయణరావు తర్వాత దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్దగా ఉంటామని చెప్పేసి తనకు తానుగా రిప్రజెంట్ అవ్వడానికి ప్రయత్నించడం మోహన్ బాబు. అంటే అడ్డుగా వచ్చిన చిరంజీవి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి మోహన్ బాబు తన కుటుంబాన్ని స్టాండర్డ్‌గా ఉంచుకొని, తన కుటుంబాన్ని ఆదర్శంగా దిద్దుకోవాల్సింది పోయి ఊరినందు ఉద్ధరిద్దామని ముందుకెళ్ళడం ఇప్పుడు అవహేళనపై నవల పాలైనట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద
ఆ తనకు తానుగా ఇప్పుడు అంటే ఆ, సినీ పరిశ్రమ పెద్ద మనిషిగా ఉండాల్సినటువంటి అర్హతను కోల్పోయాడు ఒకవైపు. వృద్ధాప్యంలో జైలుకి వెళ్ళిన పరిస్థితులు నిజంగా కూడా బాధాకరం. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు లేదా వ్యక్తిగతంగా బలంగా ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయకపోకుండా ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చిన మాటలు మాట్లాడి, కొట్టి, దూషించి దానికి క్రమశిక్షణ అని పేరు పెట్టి బుల్డోజ్ చేసుకున్నటువంటి పర్యవసానాలు ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పందుల పంచాయతే గాదు. ఇంకా వాళ్ళ మధ్యలో ఇంకేదో ఇష్యూస్ ఉన్నాయని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. బయట పడతలేవు అవి. వాస్తవానికి ఈ సమస్య లోపటి నుంచి ఇంకేదో కారణాలున్నాయి. అంటే అది నిజంగా ఆస్తి తగాదాలే ఇదంతటికీ కారణం అని కాదు. వాళ్ళు చెబుతూ ఉంటే, మరొకరు నేను మనోజ్ పెళ్లి చేసుకోవడం, ఎవరైతే మౌనిక ఉన్నారో తనను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు గారికి అలానే విష్ణు గారికి నచ్చలేదు కాబట్టి అప్పటి నుంచి తనను దూరం పెడుతున్నారు. అట్లా సో తన అనుకుంటే తన మంచి భార్య కోసం, తన హక్కు కోసం మనోజ్ ఒకవైపు పోరాడుతున్నారు అంటే ఒక 2 వర్షన్స్ అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా! కాదండి. ఎన్ని సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలలో కథలు రాశారు, స్క్రిప్ట్ రాశారు. మెచ్యూరిటీగా పిల్లల అభిరుచి మేరకు గైడ్‌లైనే చేయాలా గాని, పిల్లలని కోరికలను మనం డామినేట్ చేయలేము. కన్విన్స్ చేసుకోవాలి. పిల్లలు ప్రేమించిన వాడిని యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలని చెప్పి, అదే మోహన్ బాబు గాని, అదే మంచు విష్ణు గాని, అదే మనోజ్ చిత్రాల్లో చూస్తున్నాం. చాలా సినిమాల్లో చూసాం. ఈ వయస్సులో అంటే బహుశా నాకున్న ఇన్ మై నాలెడ్జ్ 40కి కొంచెం అటు ఇటుగా ఉంటాడు మనోజ్ గారైతే, మా విష్ణు గారైతే. 40 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ లేని పెళ్లి చేసుకున్నారని వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోవడం, మౌనిక మీద ఏమైనా చరిత్ర ఏమైనా తప్పుగా ఉందనా? ఒకవేళ ఉంటే ఆయన ప్రేమించిన ఆయన, ఆమె వైవాహిక జీవితం వాళ్ళు చూసుకుంటారు. మీకు సంబంధం లేనప్పుడు మీకు రిలేషన్ మెయింటైన్ చేయకపోతే సరిపోతుంది. సహజంగా జనరల్‌గా అదే జరుగుతుంది. హ్మ్. మరి మంచు లక్ష్మి గారు కూడా పెళ్లి చేసుకునే విషయంలో కూడా లవ్ మ్యారేజ్ ఆ ట్రాక్ చాలా మందికి తెలిసిన విషయాలు. ఆమె లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం గాని, ఆ తర్వాత తీసుకొచ్చి మర్యాద చేసిన విషయం కానీ, రకరకాలవి ఇవన్నీ కూడా లోతులోకి వెళ్తే ఇంకా ఇది బాగుండదు. వాస్తవాలకు ఒక వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్ళినట్టుగా భావించాల్సొస్తుంది. సో ఏదైతేనేమి ప్రేమ వివాహం నచ్చినంత మాత్రాన ఈ విధంగా వేధించాలనుకోవడం అంటే, వాళ్ళ మంచు విష్ణు నుండి మోహన్ బాబు గారి యొక్క బుద్ధి బుద్ధి తక్కువ లేదా తక్కువ ఆలోచన ఉన్నటువంటి లౌకికంగా లేనటువంటి విషయంగానే మనం చూడాలి. వాస్తవంగా నలుగురు చెప్పాల్సి అది ఇప్పుడు పెద్ద మనిషిగా, పెద్దరాయుడిగా ఉండాల్సిన వ్యక్తి, నలుగురు చెప్పాల్సిన వ్యక్తి ఈరోజు తప్పులు చేస్తూ ఉన్నాడంటే దీని వెనక ఇది మనకు కనిపించే రీజన్ కాకుండా లోపల ఏదో ఉందనే అనుమానంగా ఉంది. కొందరైతే అది డ్రగ్స్ విషయం అని, ఇంకా అమ్మాయిల విషయం అని కూడా ఏదేదో అంటా ఉన్నారు. కానీ వాటి వాటి మీదైతే నేను విశ్వసించలేను వాటి విషయంలో. మొత్తం మీద ఏదో గొడవ ఏదో అయితే సంబంధించిన విషయం ఉంది. ఆస్తి విషయమే అయితే ఒక 10% అటో ఇటో పనిచేసి తీర్మానం చేసుకొని పెద్ద మనుషులుగా కూర్చొని మాట్లాడుకుంటే పోయేదానికి ఈ విధంగా కొట్టుకునే కాడికి చివరికి తన కన్న కొడుకే వల్ల నాకు ప్రమాదం ఉంది అనే స్టేజ్‌లో మోహన్ బాబు గారు వెళ్ళిపోవడం. తండ్రిని చంపేంత వాళ్ళను అవుతాడా అని మనోజ్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళు ఎవరి కష్టార్జితం వాళ్ళకి పంచే హక్కు ఉంటుంది మోహన్ బాబు గారికి. కానీ దీని మీద కూడా ఆస్తి విషయంలో కూడా చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. మోహన్ బాబు గారి విషయంలో ఈ ఆస్తి అంతా కూడా తప్పుడు మార్గం ద్వారా వచ్చింది కాబట్టి ఆ పాపం తాలూకు విషయాలు ఇట్లా కొట్టుకుంటున్నారని కూడా అంటారు. ఎందుకంటే గతంలో నేనైతే వీటిని ఏకీభవించను. సౌందర్య గారి బినామీ ఆస్తులని, దాసనారాయణ గారి ఆస్తులని, లక్ష్మీపార్వతి గారి ఆస్తులని రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. సరే ఏదైతేనేమి అది మనం గాలి వార్తలను రూఢి చేయలేము. కానీ వాస్తవం అయితే ఈ వృద్ధాప్యంలో మోహన్ బాబు గారికి ఆ విధమైన పరిస్థితి రావడం నిజంగా కూడా బాధాకరమే. అరెస్ట్ చేయక తప్పని పరిస్థితులైతే ఉన్నాయి ఆడున్న సంఘటనల ప్రకారం. అరెస్ట్ అయిన 24 అవర్స్, 48 అవర్స్‌లో వస్తాడా ఏంటి అనేది వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఈ యొక్క పందుల ఇష్యూతో కాకుండా ఇంకా నెక్స్ట్ మరి మంచు విష్ణు ఏదైనా కౌంటర్ ఏస్తాడా అని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు.